హాయ్ అన్న అందరికీ. అందరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉండరా అన్నలు? అక్కడైతే మంచిగా ఉండరని అయితే నేనైతే అనుకుంటున్నా. అన్న నాకు ఒక విషయం ఇక్కడ అర్థం కావట్లేదు, అంటే అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా నా విషయాలు ఏమైనా మీతో షేర్ చేసుకుంటాను నేను. అన్న నేను ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడతా, అంటే వాళ్ళు ఏదన్నా చేస్తున్నా కానీ ఇట్లా కాదు ఇట్లా నాకు నచ్చలేదని నేను చెప్పేస్తా. మొహాన్ని అడిగేస్తా, వాళ్ళు ఎంతమందిలో ఉన్నాయి, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నచ్చలేదని చెప్పిన దానికి నా దగ్గర ఎవరు ఉండట్లేదు. ఇట్లా కాదని చెప్పేసి కరెక్ట్ కాదని నిజాయితీగా మాట్లాడితే ఎవరు ఉండట్లేదు. అదే ఒకటికి 10 కావించుకొని ఆ అమ్మెట్ట ఈ అమ్మెట్ట అన్న దగ్గరేమో వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. కరెక్ట్గా మాట్లాడిన వాళ్ళని ఎందుకు తప్పు పడుతున్నారు? ఉన్నదే కదా మాట్లాడుతుంది, లేనిదైతే మేమైతే కాంచుకొని మాట్లాడలేదు కదా, ఉన్నదే మాట్లాడుతున్నాం. అట్లాంటప్పుడు మమ్మల్ని తప్పని ఎలా అనుకుంటారు? మేము వేరే విషయాలు కల్పించుకొని అటు ఇటుగా మాట్లాడితే కదా తప్పు అనుకోవటానికి. ఫ్రాంక్గా మాట్లాడే వాళ్ళని ఎందుకు తప్పట్టున్నారు? ఇక్కడ మెయిన్ ఏంటంటే మొహాన్ని మాట్లాడే వాళ్ళు కరెక్టా, లేకపోతే అటొక మాట ఇటొక మాట తీసుకొచ్చి మాట్లాడే వాళ్ళు కరెక్టా అనేది సబ్జెక్ట్ మీకు.